మనం సెలెక్ట్ చేసుకొని యూనివర్సిటీలో చెప్పాలంటే చెప్పచ్చు. కాకపోతే ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది జస్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ యూనిట్లో అటెన్షన్ గురించి చెప్పడం జరిగింది. అటెన్షన్, ఏకాగ్రత అంటే ఏంటి, ఏకాగ్రత వల్ల లాభాలెన్ని, అసలు మనం మన ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏమేం చేయాలి, మనకి ప్రస్తుతం ఉన్న ఏకాగ్రత లెవెల్ ఏంటి అది తెలుసుకోవాలంటే ఏ అసెస్మెంట్ అంటే ఏ టెస్ట్ చేస్తే ఆ ఏకాగ్రత లెవెల్స్ మనకు అర్థమవుతాయి, అవన్నీ ఫస్ట్ యూనిట్లో చెప్పడం జరిగింది. సెకండ్ యూనిట్లో మన మెదడు గురించి, అసలు మెదడు ఎలా పనిచేస్తుంది, మనస్సుకి, మెదడుకి, ఆత్మకి, ఈ మూడింటికి సంబంధం శరీరానికి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ మెదడు ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, దాని ప్రభావం మనస్సు పైన, శరీరం పైన ఎలా ఉంటుంది, మనస్సు అంటే ఆత్మ పైన ఎలా ఉంటుంది, ఆ విషయాలన్నీ సెకండ్ యూనిట్లో తెలుసుకోవడం జరిగింది. అందుకనే దాన్ని హౌ టు హార్నెస్ ద పవర్ ఆఫ్ బ్రెయిన్. హార్నెసింగ్ అంటే దాని శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, అంటే మెదడుకుండే శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, అది సెకండ్ యూనిట్. ఎందుకంటే ఏ వస్తువైనా సరే దాన్ని ఉపయోగించుకోవడం ఎలాగో తెలిసి దాన్ని ఆ విధంగా ఉపయోగించినట్టు అవుతే దానికి సార్థకత, దానివల్ల మనకి లాభం, అవునా? అది ఉపయోగించడం ఎలాగో తెలియకపోతే అది ఉన్న వేస్ట్. అట్లాగే ఈ మెదడుకుండే శక్తి ఏమిటి, ఏం చేస్తే ఆ మెదడుకుండే శక్తిని మనం ఉపయోగించుకోవచ్చు అనేది సెకండ్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాం. హార్నెసింగ్ ది పవర్ ఆఫ్ బ్రెయిన్. మూడో యూనిట్లో ఏంటి అంటే మనస్సుకుండే శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు. మనస్సు కూడా ఒక శక్తి, కానీ ఆ శక్తికి ఉండే గుణాలు ఏమిటి, ఏ ఏ విషయాల వల్ల మనస్సు విచలితమైపోతుంది, ఏం చేస్తే మనస్సుని మళ్ళీ మనం స్థిరం చేసుకోవచ్చు. చాలామందికి ఈ మధ్య మీ సెంటర్స్లో వచ్చే వాళ్ళకి, అక్కయ్య మాకు తెలియకుండానే చాలా ఆలోచనలు ఎక్కువైపోయాయి, మనస్సు అసలు కంట్రోల్ అవ్వట్లేదు, మీరు కొంచెం మెడిటేషన్ నేర్పుతారని అడుగుతున్నారా? ఆ ఓవర్ థింకింగ్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఆలోచించడం. ఎందుకు ఆ ఓవర్ థింకింగ్ అవుతుంది, ఆ ఓవర్ థింకింగ్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ థర్డ్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా అంత అడిక్టివ్ ఎందుకైంది, ఎందుకంటే మన అటెన్షన్ని, మన ఏకాగ్రతని మనకి తెలియకుండానే తన వైపు ఎందుకు లాక్కుంటోంది, మనం వాటికి అడిక్ట్ ఎందుకు అవుతున్నాం, బానిసలుగా ఎందుకు అవుతున్నాం, బీకేస్తో సహా. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు థర్డ్ చాప్టర్లో వస్తాయి. ఫోర్త్ చాప్టర్లో మనస్సులో, మన మెదడులో ఏదైనా విషయానికి మనం బానిసలు అయినప్పుడు, అది మొబైల్కైనా అవ్వచ్చు, సోషల్ మీడియాకైనా అవ్వచ్చు, మద్యం అయినా అవ్వచ్చు, సిగరెట్లు అయినా అవ్వచ్చు, కొంతమందికి ఆన్లైన్ గేమింగ్ ఆడడం అదో పెద్ద వ్యసనం అవుతుంది, అడిక్షన్ అవుతుంది. అయితే ఆ వ్యసనాలు ఎందుకు వస్తాయి, ఆ వ్యసనం అయ్యే ముందు మన మనస్సులో, మెదడులో ఏం జరుగుతుంది, మనం ఏ వ్యసనాలకి అలవాటు పడకూడదు అంటే ఏం చెయ్యాలి, ఈ విషయాలన్నీ ఫోర్త్ యూనిట్లో చెప్పడం జరిగింది. అడిక్షన్, డీఅడిక్షన్. ఫిఫ్త్ యూనిట్లో ఈ డిజిటల్ డీటాక్స్ టెక్నిక్స్, అంటే ఈ డిజిటల్ గ్యాజెట్స్ని, డిజిటల్ మీడియాని వాడడం వల్ల మనస్సు, మెదడు, శరీరము, సంబంధాలు ఏవైతే పాడవుతున్నాయో వాటిని పాడవ్వకుండా కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి, ఆ టెక్నిక్స్ అన్నీ ఫిఫ్త్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాం. అది ఓకే. సో ఇప్పటి వరకు మీకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చెప్పండి. మీకు చెప్పింది అర్థమవుతుందా? నేను ఫాస్ట్గా ఏం వెళ్ళట్లేదుగా, ఇంకా స్లో చేయాలా, ఇంకా ఫాస్ట్ వెళ్ళాలా? నిద్రపుచ్చాను మిమ్మల్ని, సో మరీ అంత స్లోగా అయితే నేను చేయను. ఇప్పటి వరకు మీకు
చెప్పినవి అర్థమవుతున్నాయా లేకపోతే కన్ఫ్యూషన్గా ఉన్నాయా? మీకు అర్థం అవుతున్నాయంటే ఒక ఎగ్జామ్ పెడతాం మరి. ఓం శాంతి. సో బ్రేక్లో ఒక మంచి ఐడియా సజెస్ట్ చేశారు. ఈ 1.5 day కోర్స్ ఏదైతే ట్రైనింగ్ అయిపోతుందో, అయిపోయాక ఒక ½ an hour రిజర్వ్ చేయడం జరుగుతుంది. మనకి సుమారుగా ఒక 10 చిత్రపటాలు ఉన్నాయి. సో ఎవరైనా ఏదైనా చిత్రపటం మీద 5 minutes వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎండింగ్లో ఎవరైతే బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఉంది. సో ఏ చిత్రపటాన్నైనా మీరు తీసుకోవచ్చు. ఈ 1.5 dayలో ట్రైనింగ్ జరిగిన దాన్ని బట్టి ఒక చిత్రపటాన్ని ఏదైనా మీరు 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు, మీ చాయిస్. ఓకే, థ్యాంక్ యూ. I've done it. సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో అటెన్షన్ ఏదైతే ఉందో, ఆ అటెన్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? మీరు ఇక్కడ చూస్తే మీరు ఏ పని చేస్తున్నా దానికి అటెన్షన్ అవసరం. దాని ప్రిన్సిపల్ ఏంటంటే, ఏ విషయం పైన అయితే నేను ఏకాగ్రత పెడతానో ఆ విషయం పైకి నా శక్తి కూడా ఆ డైరెక్షన్లోనే వెళ్తుందన్నమాట. వేర్ ఎవర్ మై అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. అవునా? దేనిపైన అయితే ఏ విషయం పైన ఏకాగ్రత పెడతానో ఆ విషయం పైనే నేను నా శక్తిని కూడా వెచ్చిస్తున్నట్టు, శక్తినిస్తున్నట్టు. అండ్ వేర్ ఎవర్ ఎనర్జీ ఫ్లోస్ లైఫ్ గ్రోస్. అది మంచి విషయం అయినా సరే, చెడు విషయం అయినా సరే, నేను ఏ ఏ విషయాలపైన అయితే ఏకాగ్రత పెడుతున్నానో, అటెన్షన్ పెడుతున్నానో అది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ప్రతి 5 నిమిషాలకి మొబైల్ చూడడం పైనే నా అటెన్షన్ పెట్టాను అనుకోండి, అప్పుడు అదే అలవాటు పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుంది. రోజు అమృతవేళ లేవడం పైన నేను అటెన్షన్ పెట్టాను అనుకోండి, అప్పుడు అలవాటు పెరుగుతుందా తరుగుతుందా? చెప్పే పాయింట్స్ని రోజు రాసుకోవడం పైన నేను ఏకాగ్రత పెట్టాను అనుకోండి, అప్పుడు అలవాటు ఏమవుతుంది? పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుంది. సో ఎక్కడెక్కడైతే ఏ పనుల మీద అయితే నేను ఏకాగ్రత పెడతానో అవన్నీ సహజంగా అవ్వడం మొదలవుతాయి. ప్లస్ ఆ విషయాలన్నీ పెరుగుతాయి. అది దాని మీనింగ్ అనమాట. వేర్ ఎవర్ మై అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. వేర్ ఎవర్ ఎనర్జీ ఫ్లోస్ లైఫ్ గ్రోస్. అంటే జీవితం ఆ డైరెక్షన్లో ముందుకెళ్తుంది. ఎవరైతే చదువుకోకుండా మిగతా వాళ్ళతో పోట్లాడ్డాలు, మిగతా వాళ్ళతో ఫైట్ చేయడం, మిగతా వాళ్ళతో కలిసి తిరగడం, వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకోవడం, ఇలాంటి వాటి మీద ఎవరైతే అటెన్షన్ పెడతారో వాళ్ళ జీవితం ఏమవుద్ది? పాడైపోతుంది కదా. ఆ పాడవడం మీదే వాళ్ళకి ఏకాగ్రత అలాగే ఇంకా ఎక్కువ అవుతుంది అది. సో లైఫ్ అనేది, జీవితం అనేది మనం ఏ ఏ విషయాలపైన ఏకాగ్రత పెడుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ అవర్ అటెన్షన్. మనం ఈ రోజున మన జీవితంలో ఇక్కడ ఉన్నాము అంటే దానికి కారణము ఇప్పటి వరకు మనం ఎక్కడెక్కడైతే ఏకాగ్రత పెడుతూ వచ్చామో దాని ఫలితమే మన జీవితం. మన ఏకాగ్రత యొక్క ఫలితమే మన జీవితం. మనం జీవితాన్ని మార్చుకోవాలి అంటే మనం ఏ విషయాలపైన ఏకాగ్రత పెడుతున్నామో వాటిని మార్చుకుంటే సరిపోద్ది. అంతేనా? ఎవరైతే చదువుకోవడం పైన, మంచి గుణాలను ఆచరించడం పైన, ఎవరైతే మంచి ధారణ చేయడం పైన అటెన్షన్ పెట్టారో వాళ్ళ జీవితం ఏమైంది? అలాగే పెరిగింది. ఎవరైతే వినకుండా అన్ని చెడు అలవాట్లు నేర్చుకోవడంలో అటెన్షన్ పెట్టారో వాళ్ళ జీవితం ఏమవుద్ది? అలాగే పెరుగుతుంది. సో వేర్ ఎవర్ ఎనర్జీ ఫ్లోస్ లైఫ్ గ్రోస్.
ఈ అటెన్షన్ ఏదైతే ఉందో దాని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం ఇక్కడికి వచ్చే లోపల. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్. నేను మీకు కొన్ని పదాలు చూపిస్తాను ఇక్కడ. ఓకే, అయితే మీరు ఆ పదం ఏం రాసుందో దాన్ని చెప్పకూడదు, ఆ పదం ఏ కలర్లో ఉందో అది చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ COLOUR అని ఉంది. ఓకే, అది చూసినప్పుడు మీరు రెడ్ అనాలి. ఏమనాలి? అది ఎరుపు రంగులో ఉందా లేకపోతే పింక్ రంగులో ఉంది కదా? పింకేనా? ఎరుపు కనిపిస్తోందా పింక్ రంగు కనిపిస్తుందా మీకు? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. రెడ్డేనా? ఇప్పుడు ఆ కలర్ అనేది కనిపిస్తోంది కదా, మీరు చదివేటప్పుడు దాన్ని కలర్ అనకూడదు. ఆ కలర్ అనే శబ్దము ఏ కలర్లో ఉంది? రెడ్ కలర్లో ఉంది. అంటే మీరు అది చూసి రెడ్ అనాలి. అర్థమైందా? ఆ శబ్దాన్ని చదవకూడదు, శబ్దం ఏ కలర్లో ఉందో ఆ కలర్ చెప్పాలి మీరు. రెడీయా? రెడీయా? స్టార్ట్. పదాలు చదవకూడదు, పదం ఏ రంగులో ఉందో ఆ రంగు చెప్పాలి. సో ఫస్ట్ ఏం చెప్పాలి? వెరీ గుడ్. సెకండ్ ఏం చెప్పాలి? థర్డ్, ఫోర్త్, గ్రీన్ కాదు, ఏమనాలి దాన్ని? బ్లూ. తర్వాత పింక్. తర్వాత ఇప్పుడు ఆ వర్డ్ని చదవండి. ఎల్లో అంటే ఎల్లోనే చదవండి. ఎంత ఫాస్ట్గా చదువుతారో చూద్దాం. నౌ ఏది ఈజీ అయింది? ఫస్ట్దా సెకండ్దా? ఎందుకు అవుతుంది అంటే మనం ఫస్ట్ దాంట్లో చూసినప్పుడు మన అలవాటు ప్రకారం శబ్దాన్ని చెప్పాలనుకుంటాం. ఆ వర్డ్ ఏదైతే ఉందో, ఆ శబ్దం ఏదైతే ఉందో అది మనం చదవాలనుకుంటాం. కానీ ఇన్స్ట్రక్షన్ ఏంటి? దాని కలర్ చెప్పాలి. అంటే ఆ శబ్దాన్ని చెప్పాలి అనే ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఆపేసి దానికి బ్రేక్ వేసి, అరే ఇది నేను చెప్పకూడదు, నేనేం చెప్పాలి? కలర్ చెప్పాలి అనేది గుర్తుపెట్టుకుని చెప్పాలి కదా. ఇందులోనే టైం పడుతుంది అన్నమాట, ఇందులోనే ఆ శక్తి పడుతుంది. అది ఎంత ఫాస్ట్గా చేయగలిగి, మీ అటెన్షన్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్గా చదవగలుగుతారు. అటెన్షన్ ఎంత తక్కువ ఉంటే మీకు అంత ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే సడన్గా చూడంగానే ఎల్లో, గ్రీన్. కానీ మీకు ఫోకస్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఇమీడియట్లీ చదవగలుగుతారు. గ్రీన్, ఆరెంజ్, బ్లాక్, ఎల్లో, బ్లాక్, బ్లూ అలా చదివేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రాక్టీస్ అవసరం. అందుకని బాబా కూడా ఏం చెప్తారు? బచ్చే బార్ బార్ లంబే సమయ తక్ కరో. ఏం చెప్తారు బాబా? బార్ బార్ లంబే సమయ తక్ కరో. అందుకని పతంజలి యోగ సూత్రాల్లో కూడా మనం ఏదైనా విషయాన్ని మనం నేర్చుకోవాలి అంటే, అది లౌకిక విషయమైనా సరే, అలౌకిక విషయమైనా సరే, లౌకిక పురుషార్థం అయినా సరే, అలౌకిక పురుషార్థం అయినా సరే, ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి, దాని మీద పట్టు సాధించాలి అంటే 4 రీజన్స్ ఉన్నాయన్నమాట. 4 గుణాలు ఉంటాయి. దీర్ఘకాల. ఫస్ట్ ఏంటి? దీర్ఘకాల అంటే అర్థం ఏంటి? లాంగ్ టైం, లంబా సమయ, దీర్ఘకాల. రెండవది నైరంతర్య అంటే నిరంతరం. అర్థం ఏంటి? నిరంతరం అంటే బ్రేక్ లేకుండా. అంతరం అంటే బ్రేక్, నిరంతరం అంటే బ్రేక్ లేకుండా. అంటే ఏది మనం అభ్యాసం చేయాలనుకుంటున్నామో, ఏది నేర్చుకోవాలనుకుంటున్నామో రోజు చేయాలి దాన్ని. నిరంతర్, దీర్ఘకాల, నైరంతర్య. సత్కార ఆసేవితో. సత్కార అంటే మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో దాని పట్ల శ్రద్ధ ఉండాలి. ఏది నేర్చుకోవాలనుకుంటున్నామో దాని పట్ల శ్రద్ధ ఉండాలి.
సత్కార అంటే దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ శ్రద్ధ లేకపోతే నేర్చుకునేది వంట పట్టదు. ఆ సేవితో అంటే ఉత్సాహం ఉండాలి. ఏముండాలి? ఆ ఉత్సాహం లేకపోతే ఆ విషయాన్ని మనం నేర్చుకోలేం. సో ఏ విషయం నేర్చుకోవాలన్నా, ఇప్పుడు డిజిటల్ వెల్నెస్ నేర్చుకోండి అని బెంజీ ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశారు, మీరు అందరు వచ్చారు. ఇప్పుడు వినేసి ఒక నెల అయిన తర్వాత అదేదో వెల్నెస్ బాలబాయ్ చెప్పాడు, అది ఏదో వెల్నెస్ కానీ గుర్తు రావట్లేదు. ఎందుకంటే నెల రోజుల వరకు మనం ఆ పుస్తకం తీసింది లేదు, దాన్ని చూసింది లేదు. సో ఇది నేను నేర్చుకుని మిగతా వాళ్ళకి చెప్పాలి అంటే నేను చదువుకునే విషయాల్లో 4 ఉండాలి గుణాలు. ఏంటవి? ఫస్ట్ ఏంటి? అది 1 రోజు 2 రోజుల్లో అవ్వదు. మీకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, కానీ ఆ సమయాన్ని మీరు ఇవ్వండి. ఇవన్నీ నాకు తయారు చేయడానికి 12 సంవత్సరాలు పట్టింది. సో నాది కొంచెం మట్టి బుర్ర కాబట్టి అంత టైం పట్టింది, మీకు అంత టైం పట్టక్కర్లేదు. ఆల్రెడీ అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి మీకు 6 నెలలు పట్టినా 3 నెలలు పట్టినా ఎంత టైం పట్టినా సరే అంత టైం మీరు ఇవ్వడానికి రెడీ అవ్వాలి. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటి? దీర్ఘకాల, నైరంతర్య అంటే నిరంతరం. రోజుకి కనీసం అరగంట అయినా 40 నిమిషాలైనా తీసుకోవాలి మీరు. ఇప్పుడు మీరు నేర్చుకునేవన్నీ మీ పురుషార్థానికి కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు మొబైల్ వాడడం మీరు తగ్గించేశారనుకోండి, అది పురుషార్థానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదా? ఏ పని చేసినా నేను అటెన్షన్తో చేస్తాను అని మీరు అనుకొని అటెన్షన్తో చేస్తున్నారనుకోండి, ఉపయోగపడుతుందా? ఉపయోగపడదా? అలాగే ఏ టాపిక్స్ అయితే నేర్చుకుంటూ మీరు రివైజ్ చేస్తున్నారో వాటిని మీరు ధారణ చేస్తున్న కొద్దీ, రోజు చేస్తున్న కొద్దీ, అప్పుడు మీరు అది మీ స్వరూపంలోకి వస్తుంది. అది వచ్చిన తర్వాత చెప్తే ఈజీ అవుతుంది. సో దీర్ఘకాల, నైరంతర్య. మూడోదేంటి? సత్కారా సేవితో అంటే దానిపైన మనకి ఆ నేర్చుకోవాలనే భావన ఉండాలి. ఇది మంచిది, ఇది నేర్చుకుంటే నాకు ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళందరికీ నేను సేవ చేసి వాళ్ళకు కూడా మంచి చెయ్యొచ్చు, ఆ గౌరవం ఉండాలి. ఆ సేవితో ఉత్సాహం ఉండాలి. ఎన్ని ట్రైనింగులు చూడలేదు, ఇది ఇంకో కొత్తది, ఇది జాలే. ఆ 7 రోజులు కోర్సు చెప్పుకొని మై ఆత్మాహు శివ బాబా పరమాత్మ అని చెప్తే చాలు, అంతేగా. అటు తిరిగి ఇటు తిరిగి అవన్నీ చెప్పాలా? అవసరం లేదు అని అనుకుంటే ఎక్కడికి వెళ్ళం. ఆ ఉత్సాహం ఉండాలి, కొత్తది నేర్చుకోవాలి, ఇవన్నీ ధారణ చేయాలి, మిగతా వాళ్ళకి చెప్పాలి. అప్పుడు ఆ నేర్చుకోవాలనే కోరిక, కొత్తవి నేర్చుకుని కొత్త రకంగా సర్వీస్ చేయాలనే ఉత్సాహం వస్తాయి. దీర్ఘకాల, నైరంతర్య, సత్కారా సేవితో దృఢభూమి అంటే అప్పుడు ఆ ఫౌండేషను దృఢంగా అవుతుంది. దృఢభూమి అంటే మనం ఏది నేర్చుకుంటున్నామో అది మన బుద్ధిలో కూర్చుంటుంది. దానికి కూడా మనకేం అవసరం? ఫస్ట్ అటెన్షన్. ఏది నేర్చుకున్నా సరే ఫస్ట్ మనకు కావాల్సింది అటెన్షన్. జీవితంలో మీరు ఏ కర్మ చేసినా, అక్కడ చూశారు కదా, అన్ని కర్మల్లోనూ మనకు కావాల్సింది ఏంటి? అటెన్షన్. చూద్దాం. సో అటెన్షన్ అంటే ఏంటి? ఏకాగ్రత, ఏకకి అగ్రత. మనస్సు ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటుంది, కానీ ఒకే విషయాన్ని నేను ఆలోచింపజేయగలిగితే మనస్సు చేత, దాన్ని మనం అటెన్షన్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇది టార్చ్ అనుకుందాం, ఓకే. ఈ టార్చ్కి లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ని ఎప్పుడైతే నేను ఒక చోట పెడతానో ఆ ఒకే చోట పెట్టడాన్ని మనం ఫోకస్ అంటాం. ఈ లైట్ ఏదైతే ఉందో ఇది మన అటెన్షన్. అటెన్షన్ ఉంది, అటెన్షన్ అనేది మనకు ఉండే ఒక శక్తి, కానీ దాన్ని మనం ఒక చోట పెడుతున్నామా, నిమిషానికి ఇక్కడ కాస్త చేస్తున్నామా? ఇప్పుడు మీరు ఏదైనా బోర్ తవ్వాలి నీటి కోసం, 10 అడుగులు ఒక చోట రాలేదు, ఇంకో చోటుకి వెళ్ళి 10 అడుగులు, ఇంకో చోటుకి వెళ్ళి 10 అడుగులు, అలా 20 చోట్ల 15 అడుగులు తవ్వండి, మీకు నీళ్ళు పడతాయా? కానీ ఒకే చోట 200 అడుగులు తవ్వితే నీళ్లు పడే ఛాన్సెస్ పెరుగుతాయా తగ్గుతాయా? అదే 200 అడుగులు,
కానీ ఒక చోట తవ్విన దానికి 20 చోట్ల తవ్విన దానికి తేడా ఉందా? తవ్వడం అదే, అది అటెన్షన్. సో ఏ పని చేసినా నేను ఎప్పుడైతే అటు ఇటు ఆ అటెన్షన్, నా శక్తిని ఇటు వేస్ట్ కాకుండా అటు వేస్ట్ కాకుండా ఏ పని అయితే తీసుకున్నానో ఆ పని మీదే ఫోకస్ చేసినప్పుడు అది ఫోకసింగ్ అంటాం. ఆ శక్తిని మనం అప్పుడు ఉపయోగించుకోగలుగుతాం. అదే అక్కడ చూపించడం జరిగింది. ఆ పేపర్ మీరు చూడండి. నేను ఎండలో పేపర్ పెడితే అది మండదు, కానీ అదే నేను మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెడితే ఏమవుతుంది? ఎందుకు? ఫోకస్ అవుతుంది. ఆ సన్ రేస్ అన్ని ఫోకస్ అయ్యి దాన్ని కాల్చే శక్తి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ ఏకాగ్రతలో ఆ శక్తి ఉంటుంది. అది అటెన్షన్. ఇప్పుడు అటెన్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2 గంటల నుంచి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. 2 గంటల నుంచి ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఫ్యాన్ సౌండ్ వినండి, వినిపించిందా? సో నేను ఫ్యాన్ సౌండ్ వినండి అని చెప్పగానే మీ అటెన్షన్ ఎటు వెళ్ళింది? సౌండ్ వైపు వెళ్ళింది. ఇప్పుడు మీరు కుర్చీ మీద కూర్చొని ఉన్నారు. అది ఎంత గట్టిగా ఉందనేది మీరు ఒక్కసారి ఫీల్ అవ్వండి, ఒక్కసారి అనుభూతి చేసుకోండి. ముట్టుకొని కూడా ముట్టుకొని అక్కర్లేదు. ఎంత గట్టిగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఎంత వేడిగా ఉంది అనుభూతి అవుతుందా? ఆ టచ్ అనుభూతి అవుతుందా? ఆ స్పర్శ తెలుస్తుందా? ఇందాక అరగంట నుంచి కూర్చుని ఉన్నారు, కానీ నేను మీ స్పర్శ పైన దృష్టి పెట్టండి అనగానే ఆ స్పర్శ ఏమైంది? మీ అనుభవంలోకి వచ్చింది, మీ అనుభూతిలోకి వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే ఈ శరీరంలో ఉండే సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలు కాన్స్టెంట్గా మెదడుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తూనే ఉంటాయన్నమాట. కానీ ఏ ఇంద్రియం పైన అయితే నేను అటెన్షన్ పెడతానో ఆ ఇంద్రియానికి సంబంధించిన విషయమే నా అనుభూతిలోకి వస్తుంది. దాన్ని మాత్రమే బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది అన్నమాట. అందుకనే మనం ఏమంటాము? బ్రెయిన్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఫిల్టర్, అటెన్షన్ ఈజ్ ఇట్స్ గేట్. చాలా విషయాలు బ్రెయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి, కానీ బ్రెయిన్ ప్రాసెస్ చెయ్యదు వాటిని. బ్రెయిన్ దాన్ని పట్టించుకోదు. ఎందుకంటే మన అటెన్షన్, మీ ఇందాకటి నుంచి ఫ్యాన్ ఉంది, 2.5 hours నుంచి ఫ్యాన్ తిరుగుతూనే ఉంది, కానీ దాని సౌండ్ పైన మీ అటెన్షన్ లేదు. మీ అటెన్షన్ ఎక్కడుంది? నేను చెప్పే దానిపైన ఉంది. అందుకనే ఆ సౌండ్ అనేది మీ చెవులు వింటున్నా మీకు అది అనుభూతి అవ్వలేదు, ఎందుకంటే మీ అటెన్షన్ అక్కడ లేదు. అది ఇక్కడ వరకు వస్తున్నా బ్రెయిన్ దాన్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. బ్రెయిన్ దాన్ని క్లోజ్ చేసి పెట్టేస్తుంది. కానీ మీరు అటెన్షన్ పెట్టగానే ఏమవుతుంది? ఆ బ్రెయిన్ తలుపులు తెరుచుకుంటాయి. దాన్ని బ్రెయిన్ ప్రాసెస్ చేయగానే, అంటే ఆ సౌండ్ని బ్రెయిన్ వినగానే మనకు అది అనుభూతిలోకి వస్తుంది అన్నమాట. అందుకనే బ్రెయిన్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్టర్. దేనిపైన మనం అటెన్షన్ పెడితే అదే మన అనుభూతి అవుతుంది. ఈ విషయం అర్థమైందా? అందుకనే అటెన్షన్ అనేది అంత ఇంపార్టెంట్. మనం ఏ విషయం పైన అయితే అటెన్షన్ పెడుతున్నామో దాని అర్థం ఏంటి అంటే మన జీవితంలో అంత సమయాన్ని ఆ పనికి ఇచ్చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు ఫేస్బుక్లో గంట సేపు స్పెండ్ చేశారు అంటే మీ జీవితంలో 1 గంట భాగాన్ని దానికి ఇచ్చేసినట్టే కదా. యు ఆర్ గివింగ్ ద స్లైస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు ఈ 1.5 day ట్రైనింగ్లో ఉన్నాం అందరం. అంటే ఏంటి? మన జీవితంలో 1.5 రోజుని దీనిపైన మనం ఫోకస్ చేశాం. అంటే ఏ విషయం పైన అటెన్షన్ పెట్టడం అంటే ఏంటి? మన జీవితంలో ఆ భాగాన్ని ఆ విషయానికి ఇచ్చేయడం లాంటిది. సో పేయింగ్ అటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు గివింగ్ అ స్లైస్ ఆఫ్ అవర్ లైఫ్. అయితే ఈ అటెన్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఏకాగ్రత పెడితేనే మనం ఏవైతే హ్యాబిట్స్ నేర్చుకోవాలనుకుంటామో వాటిని మనం నేర్చుకోగలుగుతాం. ఏ విషయాన్నైతే మనం కంటిన్యూస్లీ రిపీట్ చేస్తూ ఉంటామో అదే మనకి అలవాటు కింద మారుతుంది. ఒకసారి చేస్తే అలవాటు అవుతుందా? ఏదైనా మళ్ళీ మళ్ళీ చేస్తే అలవాటు అవుతుందా? ఏ అలవాటైనా మళ్ళీ మళ్ళీ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల, మళ్ళీ మళ్ళీ మనం దానికి అటెన్షన్ పెట్టడం వల్ల అది మనకి అలవాటు కింద మారుతుంది అన్నమాట. సో ఏదైనా అలవాటు మనం చేసుకోవాలి అంటే మంచి అలవాటైనా చెడు అలవాటైనా దానికి అటెన్షన్ అవసరం. అటెన్షన్ అనేది లేకపోతే, ఆ స్ప్లిట్ సెకండ్ అటెన్షన్ లేకపోవడం వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. మొబైల్ డిస్ట్రాక్షన్ వల్ల దేశంలో గంటకి
ఒకళ్ళు శరీరం వదిలేస్తున్నారు. ఏదో ఒక మొబైల్ డిస్ట్రాక్షన్ అనమాట. వాడు కారులో వెళ్తున్నాడు, లేకపోతే ట్రక్కులో వెళ్తున్నాడు, స్కూటర్ మీద వెళ్తున్నాడు, మొబైల్తో డిస్ట్రాక్ట్ అయ్యాడు, వచ్చాడు. ఇప్పుడు మనం కోర్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇండియాలో కనీసం ఒక 5 చనిపోయి ఉంటారు. ఎందుకు? స్ప్లిట్ సెకండ్ డిస్ట్రాక్షన్. ఆ సెకండ్ అటెన్షన్ వాడు కోల్పోయాడంటే వాడు చనిపోయినట్లే. ఇది మనం గవర్నమెంట్ కలెక్ట్ చేసిన స్టాటిస్టిక్స్. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. ప్రతి గంటకి 2 ఆ డిస్ట్రాక్షన్ రావడం వల్ల. అందుకనే మనం వెహికల్స్ నడిపేటప్పుడు ఎప్పుడూ మొబైల్ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. అది స్కూటర్ అయినా సరే, కార్ అయినా సరే. ఎందుకంటే రెండు విషయాలపైన మన మెదడు ఫోకస్ చేయలేదు. అయితే డ్రైవింగ్ పైన ఉంటుంది, అయితే కాల్ పైన ఉంటుంది. అందుకనే ఏదో ఒకటే చేయాలి. కాల్ వస్తే మీరు కారు కానీ స్కూటర్ కానీ ఆపేసేయండి. రోడ్డు పక్కన ఆపేసి ఆ ఫోన్ కాల్ కంప్లీట్ చేసి ఆ తర్వాత స్టార్ట్ అవ్వండి. ఓకే. తర్వాత ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% మానసిక రుగ్మతలు ఎందుకు వస్తున్నాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే మనస్సుని కంట్రోల్ చేసుకునే శక్తి లేకపోవడం వల్ల ఆ మానసిక రుగ్మతలకి లోనవుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫండమెంటల్ రీజన్ ఎందుకు అవుతోంది అంటే మైండ్ని కంట్రోల్ చేసుకునే శక్తి లేకపోవడం వల్ల. నేను ఈ స్లైడ్ డెక్స్ అన్నీ ఇస్తాను, మీరు ఏవి ఫొటోస్ తీసుకోనక్కర్లేదు, అన్నీ ఇస్తాను నేను మీకు. ఓకే. మనస్సు ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. మనస్సు నా కంట్రోల్లో ఉండట్లేదు. ఆ కంట్రోల్లో ఉండకపోవడమే మన మానసిక రుగ్మతలకి కారణం. అంటే అటెన్షన్ ఇంపార్టెన్స్ అంత ఉందన్నమాట. తర్వాత ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ అటెన్షన్. అటెన్షన్ ఉండడం వల్ల మనకి కలిగే లాభాలేంటి? మొదటిది, ఏ కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నా సరే ఆ సబ్జెక్ట్ని నేర్చుకోవాలంటే ఆ చదువుకునే విషయాన్ని బ్రెయిన్ రికార్డ్ చేయాలన్నమాట. బ్రెయిన్లో రికార్డ్ అవ్వంది ఆ విషయాన్ని మనం నేర్చుకోనట్టే. ఇప్పుడు సాంబార్ ఎలా పెట్టాలో మీకు నేర్పుతాను. రేపు పొద్దున వచ్చాక నేను మర్చిపోయాను, నాకేం గుర్తులేదు అంటే మీరు నేర్చుకున్నట్ట నేర్చుకున్నట్ట మర్చిపోతే నేర్చుకున్నట్ట అంటే నేర్చుకున్నది గుర్తుపెట్టుకుంటేనే అది నేర్చుకున్నట్టు అవుతుంది. కాకపోతే ఎప్పుడు గుర్తుపెట్టుకోగలుగుతాము? ఆ నేర్చుకున్న విషయాలు బ్రెయిన్లో కనుక రికార్డ్ అవుతే ఆ రికార్డ్ అవ్వడాన్ని నేర్చుకోవడం అంటాం, గుర్తుపెట్టుకోవడం అంటాం. కానీ బ్రెయిన్ ఎప్పుడు రికార్డ్ చేసుకుంటుంది? ఎప్పుడైతే అటెన్షన్ ఉంటుందో, ఏకాగ్రత ఉంటుందో. ఆ ఏకాగ్రత అనేది గమ్ము లాంటిదన్నమాట. నేర్చుకునే విషయాన్ని మన మెదడులో అతికించడానికి ఈ అటెన్షన్ అనే గమ్ము అవసరం. ఈ గమ్ము లేకపోతే ఆ విషయాలు మెదడులో అతుక్కోవు. అది అతుక్కోకపోతే అది మనకి గుర్తుండదు. అది గుర్తుండకపోతే మనం గొంగళి ఎక్కడుందిరా అంటే వేసిన చోటే అంటాం. ఎందుకంటే అది జరిగితేగా. ఎందుకంటే మనం దానిపైన మనకు అటెన్షనే లేదు. గంట సేపు విన్నావు కదరా, 2 రోజులు వెళ్ళొచ్చావు కదా, ఏం నేర్చుకున్నావు? జ్యూస్ బాగుంది. ఏం నేర్చుకున్నావు? ఇచ్చిన టోలీ బాగుంది. ఏం నేర్చుకున్నావు? ఎందుకంటే మనకు అటెన్షనే లేదు, ఇంకా లోపలికి ఏం వెళ్తుంది? సో దేని మీద అటెన్షన్ ఉందో అదే గుర్తుంది వాడికి. సో ఏ విషయాన్నైనా నేను నేర్చుకోవాలి అంటే దానికి కావలసిన గమ్ ఏంటి? అటెన్షన్. తర్వాత సంబంధాలని మనం మెరుగుపరుచుకోవాలి అంటే ఆ ప్రతి సంబంధం పట్ల మనం అటెన్షన్ పెట్టడం ఇంపార్టెంట్. అక్కడ కనిపిస్తుందా? ఇంప్రూవ్స్ రిలేషన్షిప్స్. సంబంధాలు మన అంటే సంబంధాల్లో మాధుర్యం పెరగాలి అంటే, మిగతా వాళ్ళతో మంచి సంబంధం ఏర్పడాలి అంటే వాళ్ళకి నేను నా అటెన్షన్ ఇవ్వాలి. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? పిల్లలకి తల్లిదండ్రులకైనా సరే, భార్య భర్తకైనా సరే ఎందుకు వస్తాయి? అటెన్షన్ ఇవ్వట్లేదు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. సో ఎప్పుడైతే అటెన్షన్ పెరుగుతుందో అప్పుడు మన సంబంధాలు కూడా పెరుగుతాయి. అది అక్కడ కనిపిస్తుందా? ఇంప్రూవ్స్ రిలేషన్షిప్స్.
మూడవది, నేను చేసిన ప్రతి పనిలో పాస్ అవుతానా, లేకపోతే కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవుతామా? మనం ఫెయిల్ అవుతాం కదా. పాస్ ఫెయిల్ రెండు మన జీవితంలో భాగం. కానీ ఫెయిల్ అయినప్పుడు నా అటెన్షన్ దేనిపైన ఉంది అనే దాన్ని బట్టి ఆ ఫెయిల్ అయిన దాని ప్రభావం నా మీద పడుతుంది అనమాట. బికాజ్ ఫెయిల్ అయినప్పుడు నా అటెన్షన్ ఫీలింగ్ మీద ఉందా, లేకపోతే లెర్నింగ్ మీద ఉందా? ఏ విషయంలో అయితే ఫెయిల్ అయ్యానో ఆ ఫెయిల్ అయినప్పుడు నా ఫీలింగ్ అయితే సరిగ్గా ఉండదు కదా, బాగుండదు, నెగిటివ్గానే ఉంటుంది. కానీ ఫెయిల్ అయినప్పుడు ఇందులోంచి నేను ఏం నేర్చుకుంటున్నాను, ఆ నేర్చుకునే లెసన్ పైన ఉందనుకోండి, అప్పుడు ఆ ఫెయిల్యూర్ యొక్క ఇంపాక్ట్ అంటే దాని నెగిటివ్ ఇంపాక్ట్ అంత ఉండదు. సో అందుకనే ఫెయిల్ అయినప్పుడు నా అటెన్షన్ ఫీలింగ్ మీద ఉందా, లెర్నింగ్ మీద ఉందా? లెర్నింగ్ మీద ఉంటే ఆ ఫెయిల్యూర్ నుంచి నేను నేర్చుకోవచ్చు. అదే ఫీలింగ్ మీద ఉంటే ఆ ఫెయిల్యూర్ నన్ను ఇంకా బలహీనుణ్ణి చేస్తుంది అనమాట. అందుకనే బూస్ట్స్ రెసిలియన్స్ అనేది అక్కడ ఉంది కదా. బూస్ట్ రెసిలియన్స్ అంటే ఫెయిల్యూర్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి. ఎప్పుడు నిలబడగలుగుతాను? ఎప్పుడైతే ఫెయిల్ అయిన విషయంలోంచి నేను నేర్చుకోవడం పైన దృష్టి పెడతానో అప్పుడు ఆ ఫెయిల్యూరు నన్ను బలహీనుడిగా చెయ్యదు, నన్ను బలవంతుడిగా చేస్తుంది. ఎందుకంటే ఈసారి ఫెయిల్ అయ్యానంటే ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను, సో నెక్స్ట్ టైం నేను తప్పకుండా పాస్ అవుతాను. కానీ ఫెయిల్ అయినప్పుడు అయ్యో ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సి, ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా నేను వేస్ట్, మా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారు, ఇదంతా ఏంటి? ఇది ఫీలింగ్. దీనివల్ల ఏం ఉపయోగం వస్తుంది? జీరో. సో ఆ ఫీలింగ్లో నేను ఎంత టైం స్పెండ్ చేసినా కొత్తగా నేర్చుకున్నది ఏం లేదు. ఓకే, 40 మార్కులు రాకుండా నాకు 35 వచ్చాయి, 5 మార్కులు దేనిలో పోయాయి? ఏ చాప్టర్ నేర్చుకోలేదు, ఏ సబ్జెక్ట్ నేను చదువుకోకపోవడం వల్ల ఈ 5 మార్క్స్ పోయాయి, ఆ సబ్జెక్ట్ నేను ఇప్పుడు ఎక్స్ట్రా చదువుకుంటాను. ఇది లెర్నింగ్. అప్పుడు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ ఫెయిల్యూర్లోంచి నేర్చుకున్న లెసను మీకు నెక్స్ట్ టైం పాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది బూస్ట్స్ రెసిలియన్స్. ఏ విషయాన్నైనా ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైనా టాపిక్, కాంప్లెక్స్ టాపిక్ కానీ ఈజీ టాపిక్ కానీ నాకు అర్థం అవ్వాలి అంటే ఏముండాలి? అటెన్షన్. ఎందుకంటే అది గమ్ము లాంటిది అనమాట. ఆ గమ్ము లేకపోతే చదువుకున్నది విన్నది బ్రెయిన్ లోపల అతుక్కోదు. బ్రెయిన్ లోపల అతుక్కోకపోతే అది గుర్తుండకపోతే నేను నేర్చుకోనట్టే. సో ఇట్ హెల్ప్స్ అండర్స్టాండ్ కాంప్లెక్స్ టాపిక్స్. ఇట్ ఎన్రిచెస్ లైఫ్. చాలామంది సెంటర్కి వచ్చే వాళ్ళ దగ్గర మీరు వినే ఉంటారు, అక్కయ్య అసలు మజా రావట్లేదు అక్కయ్య ఈ రోజుల్లో, ఏంటో అవే నెట్ఫ్లిక్స్, అదే అమెజాను, అదే స్విగ్గీ, జొమాటో, అసలు ఏం మజా రావట్లేదు. ఎందుకు మజా రావట్లేదు అంటే మనం చేసే పని పైన అటెన్షన్ ఉండట్లేదు. చెక్ చేసుకోండి. ఎవరైతే ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో, ఎవరైతే టీవీ ముందు కూర్చొని ఛానల్స్ తిప్పుతారో, ఎన్ని నిమిషాల పాటు ఒక ఛానల్ మీరు తీసుకున్న తర్వాత ఎన్ని నిమిషాల పాటు చూస్తున్నారు, లేకపోతే ఏ విషయాన్ని అయితే తింటూ ఉన్నారో. సింపుల్ థింగ్, ఇప్పుడు మనం లంచ్ చేయడానికి వెళ్తాం, లంచ్ చేసేటప్పుడు మీ అటెన్షన్ దేనిపైన ఉంది? తినడం పైన ఉందా, మొబైల్ చెక్కేసుకోవడం పైన ఉందా? ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని చేసే దానిపైన మనకి ఏకాగ్రత, అటెన్షన్ ఉంటే ఆ పనిని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. దానిపైన అటెన్షన్ లేకపోతే దాన్ని మనం ఎంజాయ్ చేయలేం. మన జీవితంలో ఇప్పుడు ఆ అటెన్షన్ అంతా ఇటువైపు అటువైపు అంతా స్ప్లిట్ అయిపోయింది. అందుకనే జీవితంలో చాలామందికి అస్సలు మజా రావట్లేదు బాలబాయ్, ఏమైందో ఏమో. ఎందుకంటే దేని మీద అటెన్షన్ ఉండట్లేదు. అవునా? సో ఆ అటెన్షన్ అనేది మనం చేసే ప్రతి పని పైన మనం అటెన్షన్ పెట్టుకోగలిగితే దట్ ఈస్ వాట్ ఎన్రిచెస్ లైఫ్ అండ్ మేక్స్ ఇట్ మోర్ ఎంజాయబుల్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, వింటున్నాం. ఎందుకు వచ్చాము? డిజిటల్ వెల్నెస్ గురించి నేర్చుకోవడానికి వచ్చాం. అటెన్షన్ దేనిపైన ఉండాలి? లంచ్లో ఏం పెడతారో ఏమో, టోలీ ఉంటుందో ఉండదో, రేపు సాయంత్రం కల్లా వెళ్ళగలుగుతామో లేదో, గిఫ్ట్ ఇస్తారో ఇవ్వరో. అటెన్షన్ ఎక్కడుంది ఇప్పుడు? అప్పుడు నేను చెప్పేది మీరు వింటున్నారు కానీ దాని మీద ధ్యాస లేదు. అప్పుడేమవుతుంది? ఏదో చెప్తున్నాళ్లే, వెళ్ళిపోతే బాగుండదు, అక్కే తిడతారు, మళ్ళీ నెక్స్ట్ టైం రానివ్వదు, అందుకనే కూర్చున్నాను.
అప్పుడు యూ విల్ నాట్ ఎంజాయ్. కానీ వింటూ మీరు రాసుకుంటూ, ఓహో ఈ పాయింట్ వల్ల ఈ విషయం ఉందా, నాకు ఈ సంగతి తెలియదు, నేను నా జీవితంలో దీన్ని నేను ఇలా ఈ విధంగా నేను అప్లై చేసుకోవచ్చు, ఈ విధంగా ధారణ చేస్తే నాకు ఇలా ఉపయోగపడుతుంది, మీరు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటే మీకు ఇంకా చదువుకోవాలి వినాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా? అప్పుడు కోర్స్ అనేది ఇంకా ఎంజాయబుల్ అవుతుంది. మీ అటెన్షన్ ఇంకెక్కడో ఉంటే నేను ఎన్ని చెప్పినా ఎక్కదు. సో ఇట్ ఎన్రిచెస్ లైఫ్ అండ్ మేక్స్ ఇట్ మోర్ ఎంజాయబుల్. అండ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఎనీ న్యూ స్కిల్ మనం నేర్చుకోవాలనుకుంటే అటెన్షన్ ఉండాలి. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే మనతో మనం కూర్చొని, బాబా చెప్తాడు కదా మురళిలో, బచ్చే అప్నే ఆప్ సే బాత్ కర్నా సీఖో. విన్నారా మాట ఎప్పుడైనా మురళిలో? మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకోండి, నాతో కూడా మాట్లాడండి, ప్రేమతో మనస్ఫూర్తిగా సమయాన్ని ఇచ్చి నాతో మాట్లాడండి చెప్తాడు ఆయన. ఒకసారి హలో బాబా కనెక్షన్ కుదురుతుందా? మాట్లాడగలుగుతామా? అనుభూతి అవుతుందా? ఎందుకంటే కాన్స్టెంట్లీ ఐఎమ్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, అటెన్షన్ లేదు. సో ఏ పని చేసినా దాని మీద నాకు ఎప్పుడైతే అటెన్షన్ ఉంటుందో, ఇప్పుడు ఏదైనా బాబాయ్ వాళ్ళు మురళిలో చెప్పారు, వరదాన్లో ఏం చెప్పారు, ఏ గుణం గురించి చెప్పారు, తీయండి, నోట్బుక్ తీయండి, పర్లేదు. ఎప్పుడు సంతుష్టంగా ఉండగలుగుతాము, ఎప్పుడు సంతుష్టంగా ఉండగలుగుతాము? చదవండి అక్కే, పర్లేదు, చదవండి, నోట్బుక్ తీసి చదవండి, పర్లేదు. ఎవరు రాసుకున్నారు ఇవాళ మురళి? వెరీ గుడ్. అసంతుష్టంగా అవ్వకూడదు. ఆ అసంతుష్టత అనేది ఎందుకు వస్తుంది నా జీవితంలో, నేను సంతుష్టంగా అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? ఇది సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే నాతో నేను కూర్చొని నాతో నేను మాట్లాడుకోవడం. అది అటెన్షన్ లేదనుకోండి, అసంతుష్టత, మధ్యాహ్నం ఏం తినాలి, అసలు అసంతుష్టత అంటే ఏంటి? రే ఈ ఫోన్ వచ్చింది చూడరా, అసలు నేను సంతుష్టంగా ఎలా అవ్వగలను, ఊరికే ఎందుకు అరుస్తావు? ఇది సెల్ఫ్ రిఫ్లెక్షన్ కాదు. ఎందుకంటే నిమిషానికి ప్రతి సెకండ్కి నా అటెన్షను ఎటో వెళ్ళిపోతుంది. సో అటెన్షన్ లేనిది నా సెల్ఫ్ రిఫ్లెక్షన్ జరగదు. సెల్ఫ్ రిఫ్లెక్షన్ జరగకపోతే ఆ విషయం నాకు అర్థం కాదు, అర్థం కాకపోతే ఆ విషయం నాకు ధారణ అవ్వదు, ధారణ అవ్వకపోతే ఆ విషయం శక్తి కింద మారదు. అందుకని బాబా చెప్తారనమాట, జానునేసే ఖుషి ఏమవుతుంది? జానునేసే ఖుషి, మానునేసే శక్తి. విన్నది మనం దాన్ని అగ్రి చేసినప్పుడు, అంటే ఓహో ఇది బాబా చెప్పాడు, ఇది నిజంగా ఇది జరుగుతుంది అని అనుకున్నప్పుడు నాలో శక్తి పెరుగుతుంది. జానునేసే ఖుషి, మానునేసే శక్తి, మాన్కర్ చల్నే సే నషా మిల్తా హై. మాన్కర్ చల్నే సే నషా మిల్తా హై. जानने से खुशी, मानने से शक्ति, మాన్కర్ చల్నే సే నషా మిల్తా హై. ఇది ఆ మూడింటికి ఏం అవసరం? जानने के लिए भी अटेंशन चाहिए, मानने के लिए भी अटेंशन चाहिए, मानकर चलने के लिए भी अटेंशन चाहिए. అది అటెన్షన్ ఇంపార్టెన్స్. సో మనం ఎంతసేపు అయినా ఈ అటెన్షన్ గురించి చెప్పచ్చు, ఈ చిత్రం చూపించి. ఇప్పుడు మీకు అర్థమైందా అటెన్షన్ గురించి ఏమేమి నేర్పాలి అనేది? ఓకే, గుడ్. టెస్ట్ చేద్దాం మళ్ళీ అటెన్షను. నుంచోండి.
అందరు నిల్చునేసారు చెప్పకముందే అన్నీ చెప్పారా? ఓకే, ఇప్పుడు మనం న్యూరోబిక్ ఎక్సర్సైజెస్ చేద్దాం. ఓకే, న్యూరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అనుకోండి. బాడీకి ఎలా ఎక్సర్సైజ్ చేస్తామో అలా బ్రెయిన్కి ఎక్సర్సైజ్. సో అందులో ఒకటి ఇప్పుడు మనం చేద్దాం. చేతులు ముందుకు చాపండి ఇలా. ఓకే, ఒక చేతిది బొట్టన వేలు ఓపెన్ చేసి ఉంచండి ఇలా, ఇంకో చేతిది చూపుడు వేలు చేశారా? చూపుడు వేలు. ఒక చేత్తో బొట్టన వేలు, ఇంకో చేత్తో చూపుడు వేలు. ఓకే, ఇప్పుడు నేను షిఫ్ట్ అన్నప్పుడు మీరు దీంతో ఏ చేత్తో అయితే బొటన్ వేలు చేశారో దాంతో చూపుడు వేలు రావాలి, చూపుడు వేలు చేసిన దానికి బొటన్ వేలు రావాలి. షిఫ్ట్ అన్నప్పుడు. ఓకే, అది మాత్రమే షిఫ్ట్ అవ్వాలి, అన్ని ఫింగర్స్ రాకూడదు. మిగతావన్నీ క్లోజ్ చేసే ఉంచాలి. ఓన్లీ బొటన్ వేలు చూపుడు వేలు మాత్రమే ఓపెన్ ఉండాలి, మిగతావన్నీ క్లోజ్ అయి ఉండాలి. ఓకేనా? ఎంత ఫాస్ట్గా చేస్తారో చూడండి. గో హెడ్. రెడీ? షిఫ్ట్ 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 షిఫ్ట్. ఫస్ట్ ఫాస్ట్ చేద్దామని, ఫస్ట్ ఫాస్ట్ చెప్పి నిదానంగా స్లో చేద్దాం. షిఫ్ట్ చూసుకోండి. షిఫ్ట్ ఒకే వేలు ఓపెన్ ఉండాలి ఒక చేతికి. షిఫ్ట్ షిఫ్ట్. రెండు వేలు ఉండకూడదు, ఇలా ఒకటే ఉండాలి. అయితే ఇదైనా ఉండాలి, అయితే ఇదైనా ఉండాలి. చూసుకోండి. అటెన్షన్ ప్లీజ్. షిఫ్ట్ 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 షిఫ్ట్. వచ్చిందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మైండ్లో మ్యాప్ చేసుకుందాం ముందే. ఒక చేత్తో చూపుడు వేలు వస్తే ఇంకో చేత్తో బొటన్ వేలు రావాలి, దాన్ని ఫీడ్ చేయండి మైండ్కి. అండ్ చేసేటప్పుడు వేళ్ళు చూడొద్దు, వేళ్ళు చూడకుండా చేయండి, చూస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మైండ్లో మ్యాప్ చేసుకోండి. ట్రై చేద్దామా ఇప్పుడు? రెడీ? థంబ్ అండ్ ఇండెక్స్, బొటన్ వేలు చూపుడు వేలు. షిఫ్ట్ 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 షిఫ్ట్. వేళ్ళు చూడకండి, వేళ్ళు చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. షిఫ్ట్ షిఫ్ట్ ఒకటే. షిఫ్ట్ షిఫ్ట్ షిఫ్ట్. ట్రై చేస్తే వస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు కూడా ఇలాగే వచ్చింది, కానీ ఇప్పుడు వస్తుంది కదా ఫాస్ట్గా. మరి నాకు వచ్చినప్పుడు అందరికి వస్తుంది. షిఫ్ట్ షిఫ్ట్ షిఫ్ట్. ఫస్ట్ మనది మనం చూసుకుందాం, మనకు పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత పక్కన షిఫ్ట్ 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 షిఫ్ట్. ఓకే, ఎంతమందికి వచ్చింది? మ్యాప్ చేసుకున్న తర్వాత ఈజీగా అనిపించింది కదా ముందు కంటే కొంచెం. ఇది ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ కూడా బాగా ఫంక్షన్ చేస్తుంది. బాడీ ఎలా ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్గా ఉంటుందో అలాగే బ్రెయిన్ కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తుంటే ఫిట్గా ఉంటుంది అనమాట. ఓకే, కూర్చోండి. మల్టీ టాస్కింగ్ ఎక్సర్సైజ్ వస్తుంది. ఓకే, గుడ్. యా,
సో ఇప్పుడు ఈ చిత్రం చెప్పండి అన్నయ్య. ఈ చిత్రం చూపించి ఏం చెప్పాలో మీకు అర్థమైందా? అటెన్షన్ గురించి, అటెన్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఈ చిత్రం ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ చిత్రం మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఈ మొబైల్ అనేది మనస్సుని విచలితం చేస్తుంది. మనస్సు విచలితం అవుతే మన అటెన్షన్ ఎటెటో వెళ్ళిపోతుంది. అటెన్షన్ ఎటెటో వెళ్ళిపోతే మనం చెయ్యాలనుకున్న పనులు సరిగ్గా చెయ్యలేం. అయితే అటెన్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అది మనం ఈ చిత్రం ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు మీరు విన్న దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆ పైవన్నింటికి మనం ఏం చెప్తున్నామంటే సింపుల్గా చూపిస్తూ డిఫరెంట్ యాక్టివిటీస్ కావాల్సిన దానికి వీ నీడ్ దట్ బ్రెయిన్. జస్ట్ అలా కొన్ని పిక్చర్స్ పెట్టామన్నమాట. ఏ పనైనా సరే మ్యూజిక్ అయినా సరే, పెయింటింగ్ అయినా సరే, వెయిట్ లిఫ్టింగ్ అయినా సరే, ఏ పనులు చేసినా సరే, ఏదైనా కొత్తది కనుక్కోవాలన్నా సరే, ఏ విషయాలు చెయ్యాలన్నా మనకి అవసరం. ఈ అటెన్షన్ లేనిది మనం ఇవేవి సాధించలేమన్నమాట. ఓకే, ఆ అటెన్షన్ అనేది అన్నింటికీ అవసరం. అయితే ఆ అటెన్షన్ వల్ల ఏది ఇది ఇప్పుడు తప్పుడు విషయాలపైన అటెన్షన్ పెట్టామనుకోండి, చెడలవాట్ల పైన, ఆ చెడలవాట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? దాని మీద అటెన్షన్ పెట్టడం వల్లే. అందుకనే అటెన్షన్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మనం దేనిపైన అటెన్షన్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, మంచి విషయాలపైన అటెన్షన్ పెడితే జీవితంలో మనం ముందుకెళ్ళచ్చు. చెడు విషయాలపైన అటెన్షన్ పెడితే, టీచర్ చెప్తోంది, చెప్పేటప్పుడు ఆవిడ చెప్పేది విని రాసుకోవడం పైనే నా అటెన్షన్, వెరీ గుడ్. టీచర్ చెప్తోంది, ఫేస్బుక్ చెక్ చేయడం మీదే నా అటెన్షన్. అప్పుడు ఏమవుతుంది? ఎక్కుతుందా ఎక్కడ ఏదైనా? అప్పుడు ఫేస్బుక్ చెక్ చేసుకోవడంలో ఎక్స్పర్ట్ అయిపోతాను నేను. అది ఓకే, గుడ్. ఇప్పుడు నెక్స్ట్, ఏదైనా ఒక పనిని మీరు అటెన్షన్తో చేస్తున్నారనుకోండి, అనుకుందాం, అటెన్షన్తో చేస్తున్నారనుకుందాం. అలా చేస్తున్నప్పుడు మధ్యలో మీకు ఏదో ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ ఇంతకుముందు చేసే పనికి వచ్చినప్పుడు మొత్తం అటెన్షన్ ఇమ్మీడియట్గా వస్తుందా, కొంచెం టైం పడుతుందా? అందరు అనుభవంతో అదే కదా, కొంచెం టైం పడుతుంది. కొంతమందికి ఇంక అంతే, ఈ రోజుకి నా వల్ల కాదు, ఇంక వదిలేసేయి, అది రేపు ఎప్పుడో చూసుకుందాం. ఎందుకు అలా అవుతుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం మన మనస్సుని ఒక పని మీద ధ్యాస పెడుతూ ఆ ధ్యాసని బ్రేక్ చేసి ఇంకో పని చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ అటెన్షన్ని మనం స్విచ్ చేసినప్పుడు, ఇది స్విచ్చింగే కదా, ఇక్కడ నుంచి ఇందాక మనం ఇది చేసాం కదా, ఇలాగే అటెన్షన్ని స్విచ్ చేసినప్పుడు, ఒక కర్మ నుంచి ఇంకో కర్మ వైపు నా మనస్సుని నేను అటెన్షన్ స్విచ్ చేసినప్పుడు నా మెదడుకుండే శక్తి కొంచెం ఆ స్విచ్ చేయడంలో వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకనే మనం ఇమ్మీడియట్లీ అటెన్షన్ పెట్టలేకపోతాం, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆ కొంచెం శక్తి పోతుంది. దాన్నే మనం బ్రెయిన్స్ స్విచ్చింగ్ పెనాల్టీ అంటాం. ఏమంటాం? అటెన్షన్ని స్విచ్ చేయడం కోసం మనం పే చేసే ఫైన్ అన్నమాట. పెనాల్టీ అంటే ఏంటి? ఫైన్. అయితే దీని గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, మన మెదడు పనిచేసే విధానమే ఇది. మనం ఎప్పుడెప్పుడైతే ఒక పని నుంచి ఇంకొక పనికి మనం అటెన్షన్ స్విచ్ చేస్తామో అప్పుడు ఆ కొంచెం ఎనర్జీ బ్రెయిన్ ఆ అటెన్షన్ స్విచ్ చేయడానికి ఉపయోగిస్తుంది అన్నమాట. అది పెనాల్టీ, ఆ ఫైన్. ఇప్పుడు చెక్ చేసుకోండి, రోజు మొత్తంలో ఎన్నిసార్లు మీరు అనవసరంగా
మీ అటెన్షన్ని మీరు చేసే పనుల్ని ఆపేసి, అది 1 సెకండ్ అయినా అవ్వచ్చు, 10 సెకండ్లు అయినా అవ్వచ్చు, 1 నిమిషం అయినా అవ్వచ్చు, కానీ అటెన్షన్ స్విచ్ చేసిన ప్రతిసారి ఏమవుతోంది? ఎనర్జీ వేస్ట్ అవుతోంది. అందుకని మీకు అందరికి అనుభూతి అయి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని రోజులు ఏమవుతుందంటే, ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చి ఎంత డిస్టర్బ్ అవుతుందంటే, సాయంత్రం అయ్యేసరికి మనం పూర్తిగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క పని అవ్వదు, కానీ టోటలీ మనం ఎగ్జాస్ట్ అయిపోతాం. అనుభవం ఉందా అందరికీ? అరే ఇవాళ ఒక్క పని కూడా అవ్వలేదురా, ఊరికే ఫోన్ కాల్స్, డిస్టర్బెన్స్, ఫోన్ కాల్స్. ఎందుకంటే ఆ ఎనర్జీ అంతా ఈ బ్రెయిన్ అటెన్షన్ని స్విచ్ చేయడంలోనే వేస్ట్ అయిపోయిందనమాట. అది ఇంకా ఈజీగా మనం ఎలా నేర్చుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు అన్నం వండాలి, కుక్కర్లో బియ్యం పెట్టేసి, నీళ్లు పోసి, మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయండి. నోటిఫికేషన్ ఏమొచ్చిందో చదువుకోండి, అయిపోయిందా? తర్వాత వెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయండి. మళ్ళీ ఆ నోటిఫికేషన్ చదువుకోండి, అయిపోయిందా? అప్పుడు వచ్చి గ్యాస్ స్టవ్ ఆన్ చేయండి. సో నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉంటే అన్నం ఉడకడానికి, కూత రావడానికి ఎక్కువ టైం పడుతుందా, తక్కువ టైం పడుతుందా? ఎక్కువ టైం పడుతుంది కదా. కొన్నిసార్లు మనం చేసే ఆ డిష్ని బట్టి, ఏదైతే మనం వంట చేస్తున్నామో, అది కూర అవ్వచ్చు, లేకపోతే వడ అవ్వచ్చు, ఏదైనా సరే, మంట దానికి ఆ ఫ్లేమ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. ఫ్లేమ్ని మధ్య మధ్యలో ఆర్పేస్తుంటే మనం వంట చేసేది పాడైపోద్ది, అవునా? మన అటెన్షన్ కూడా ఆ ఫ్లేమ్ లాంటిదన్నమాట. అటెన్షన్ ఈజ్ దట్ ఫ్లేమ్ దట్ హెల్ప్స్ మీ అకాంప్లిష్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను ఏవైనా సాధించాలి అనుకుంటే ఆ సాధించడానికి అవసరమైన శక్తి అటెన్షన్. అదేదైనా అవ్వచ్చు. నేను ఎన్నిసార్లు అయితే నా మనస్సుని అనవసరంగా విచలితం చేసుకొని డిస్ట్రాక్ట్ చేసుకుంటానో అంత నేను ఆ ఫ్లేమ్ని ఆఫ్ చేసేస్తున్నట్టు. ఫ్లేమ్ ఆఫ్ చేసినప్పుడు వంట తొందరగా అవుతుందా, లేట్ అవుతుందా? అలాగే నా అటెన్షన్, నేను చేసే పని మీద నా అటెన్షన్ లేకపోతే గంటలో అవ్వాల్సిన పని 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు పడుతుంది, అవునా? ఇప్పుడు ఇంకో చిన్న గేమ్ ఆడదామా? ఈ బ్రెయిన్ స్విచ్చింగ్ పెనాల్టీ వల్ల అనవసరంగా ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది ఈ గేమ్లో. రెడీయా? కూర్చోండి. ఇది అలవాటు అంటే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కూర్చోండి, నించోనక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు నోట్బుక్, పెన్ను తీసి పెట్టుకోండి. మీ నోట్బుక్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ విందాము, తర్వాత ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో మీ నోట్బుక్లో ఇలా 2 లైన్స్ గీయండి. 2 లైన్స్ నార్మల్. కొత్త పేజ్ ఓపెన్ చేసి, ఏమి రాయని పేజ్ ఓపెన్ చేసి, ఆ పేజ్ పైన అలా 2 గీతలు గీయండి. ఆ గీతలు గీసినప్పుడు ఆ పేజ్ 3 భాగాలుగా అవ్వాలన్నమాట. కనిపిస్తుంది అది? నేను తీసుకెళ్ళి చూస్తాను. కనిపిస్తుందిలేండి. గీసారా? సో ఇప్పుడు వినండి, మనము ఈ యాక్టివిటీని టైం చేద్దాము. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వినండి, తర్వాత చేద్దాం. సో ఏం రాసింది బోర్డు పైన? మల్టీ టాస్కింగ్ ఈజ్ ఏ లై, అంటే అదొక అబద్ధం. మల్టీ టాస్కింగ్ అనేది ప్రొడక్టివ్ థింగ్ కాదు అని. దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం ఆ సెంటెన్స్ కరెక్టా కాదా అని. సో మనం ఏం చేద్దాము అంటే, ఫస్ట్ లైన్ గీసారు కదా, ఆ లైన్ పైన ఈ మల్టీ టాస్కింగ్లో ఒక్కొక్క లెటర్ ఉంది కదా, ఒక లెటరు, దాని కింద ఆ లెటర్ ఎన్నోది ఇండెక్స్ అని చెప్పి 1. సో నెక్స్ట్ U 2. సో ఫస్ట్ లైన్కి రాయకండి,
ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో టాస్క్ ఏంటి అంటే అలా ఒక్కొక్క లెటరు దాని ఇండెక్స్, లెటర్ ఇండెక్స్, లెటర్ ఇండెక్స్ అలా రాద్దాము. సో ఇప్పుడు టైం చేద్దాం. రెడీ, 1 2 3. ఎలా రాయాలో అర్థమైందా? ఆ ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో దాంట్లో గ్యాప్స్ ఉన్నాయి కదా, స్పేస్ ఉంది కదా, స్పేస్ని నంబర్ చేయొద్దు, లెటర్స్ని మాత్రమే నంబర్ చేయండి. పైన లెటర్ రాయాలి, కింద నంబర్ రాయాలి. లెటర్ నంబర్, లెటర్ నంబర్ అలా రాస్తూ రాస్తూ మొత్తం సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. అర్థమైందా ఎలా చేయాలో? అందరికి అర్థమైంది కదా? ఫస్ట్ లెటరు తర్వాత నంబర్, మళ్ళీ లెటరు మళ్ళీ నంబర్, మళ్ళీ లెటర్ మళ్ళీ నంబర్, అలా మొత్తం సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, ఓకే, ఇలా చేయాలన్నమాట. మీరు Your ఫస్ట్ time- లెటర్ రాయాలి, తర్వాత నంబర్ రాయాలి కింద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ లెటర్ తర్వాత నంబర్, మళ్ళీ లెటర్ మళ్ళీ నంబర్, అలా లైన్ పైన లెటర్ రాయాలి, లైన్ కింద నంబర్ రాయాలి. ఒక్కొక్క First లెటర్. letter తర్వాత నంబర్. మీరు ఇటు రావాలి. ఫస్ట్ లెటర్ తర్వాత నంబర్, లెటర్ నంబర్, లెటర్ నంబర్ అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయిపోయిన వెంటనే చెప్పండి. ఎస్, అయిపోయిందా? ఓకే. డన్? అందరూ డన్నా? ఇంకెవరైనా రాస్తున్నారా? ఓకే. సో నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే ఆ మల్టీ టాస్కింగ్ ఈజ్ ఏ లై అని ఉంది కదా. సో మీకు ఇంకో లైన్ ఉంది కదా కింద, ఆ లైన్లో ఫస్ట్ సారి ఏం రాస్తారు అంటే మొత్తం అన్ని లెటర్స్ రాయండి. MULTI అలా మల్టీ టాస్కింగ్. స్టార్ట్ అనలేదు ఇంకా. రాయకండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వినండి, తర్వాత రాద్దాం. సో కింద లైన్కి పైన మల్టీ టాస్కింగ్ అని ఒక్కొక్క లెటర్ రాయండి. ఇప్పుడే రాయకండి, దాని తర్వాత వాటి కింద అన్ని నెంబర్స్ రాయండి. ఓకే, అర్థమైంది కదా? మీరు ఇందాక చేసినప్పుడు ఫస్ట్ లెటరు తర్వాత నంబర్ రాశారు, తర్వాత లెటర్ తర్వాత నంబర్, తర్వాత లెటర్ తర్వాత నంబర్ రాశారు. ఇప్పుడు రెండోసారి ఆ లెటర్స్ అన్నీ ఫస్ట్ రాసేయండి. మల్టీ టాస్కింగ్ ఈజ్ అ లై అనేది ఫస్ట్ సెంటెన్స్ మొత్తం లైన్ పైన అవి రాసేసి కింద నంబర్లు రాయండి. వెరీ గుడ్, ఆగండి. రెడీ, 1 2 3 స్టార్ట్. అయిపోతే చెప్పండి. ఓకే, విచ్ వాజ్ ఈజీ? ఏది ఈజీగా ఉన్నది? సెకండా? ఫస్ట్ ఎందుకు టఫ్? అటెన్షన్ పెట్టాల్సి వచ్చింది. అంటే ముందుకి వెనక్కి వెళ్ళాం కదా. సో ఒకసారి లెటర్, ఒకసారి నెంబర్, ఒకసారి లెటర్, ఒకసారి నెంబర్ అలా. సో ఫస్ట్ టాస్క్కి 32 సెకండ్స్ పట్టింది ఫస్ట్ పర్సన్ చేయెత్తడానికి. సెకండ్ టాస్క్కి 16 సెకండ్స్ పట్టింది. సో ఆల్మోస్ట్ డబల్ టైం తీసుకుందనమాట. రాసింది మాత్రం అదే, మల్టీ టాస్కింగ్, కింద లెటర్, నెంబర్స్. ఏం జరిగింది ఇక్కడ పై దానికి కింది దానికి తేడా? సో ఫస్ట్ టాస్క్లో లెటర్ రాసాం, దాని ఇండెక్స్ రాసాం, నెంబర్, లెటర్, నెంబర్. ప్రతిసారి స్విచ్ అయ్యాం కదా, స్పెల్లింగ్లోకి వెళ్తున్నాం మళ్ళీ నెంబర్కి వెళ్తున్నాం, స్పెల్లింగ్లోకి వెళ్తున్నాం మళ్ళీ నెంబర్. సెకండ్ సారి స్విచ్చింగ్ ఏం అవ్వలేదు, ఒకటేసారి లెటర్స్ అని రాసాం, ఒకటేసారి నెంబర్స్ అన్ని రాసాం. సో ఆ గ్యాప్ వచ్చింది కదా, డబల్ టైం, దాన్నే స్విచ్చింగ్ పెనాల్టీ అంటారు అని ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ అటెన్షన్ని 35 సార్లు మీరు పైకి కిందకి చేయాల్సి వచ్చింది. ఫస్ట్ M రాసిన తర్వాత అటెన్షన్ స్విచ్ అయింది ఒకసారి, 1 రాశారు. 1 రాశాక మళ్ళీ అటెన్షన్ స్విచ్ అయింది, మళ్ళీ U రాశారు, మళ్ళీ అటెన్షన్ స్విచ్ అయింది, 2 రాశారు. అలా రాయడానికి 35 సార్లు మీ అటెన్షన్ని పైకి కిందకి చేయాల్సి వచ్చింది.
కానీ రెండోసారి రాసినప్పుడు ఏమైంది, మొత్తం అక్షరాలన్నీ రాసేసి ఒకేసారి మీ అటెన్షన్ స్విచ్ చేసి నంబర్స్ రాసేశారు. 35 సార్లకి ఒకసారికి ఎన్ని ఎక్స్ట్రా టైమ్స్ అటెన్షన్ స్విచ్ చేశాము అనవసరంగా? 34 సార్లు అనవసరంగా మన అటెన్షన్ స్విచ్ చేసాం. కానీ రెండింటికి చూస్తే ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఫైనల్ రిజల్ట్ అదే. కానీ మొదటిసారి చేసినప్పుడు 32 సెకండ్లు పట్టింది, రెండోసారి చేసినప్పుడు 16 సెకండ్లే పట్టింది. ఎందుకు అంటే ఆ 34 ఎక్స్ట్రా అటెన్షన్ స్విచెస్ ఉన్నాయి కదా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ 34 ఎక్స్ట్రా అటెన్షన్ స్విచెస్ లేవు. అందుకనే సింపుల్గా, అంటే ఈ రోజుల్లో ఇంకా మీ ఇంట్లో నానమ్మలు తాతయ్యలు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ మా నానమ్మ అయితే చెప్పేది, తినేటప్పుడు తినరా, చదువుకునేటప్పుడు చదువుకో, ఆడుకునేటప్పుడు ఆడుకో. చాలా సింపుల్ ప్రిన్సిపల్. ఇప్పుడు అదే సైంటిస్టులు కూడా చెప్తున్నారు, మెదడు 2 పనులు ఒకసారి చెయ్యలేదు. ఏదైనా ఒక పనిని తీసుకున్నప్పుడు ఆ పని మాత్రమే చేస్తే అది మీకు సగం సమయంలో పూర్తవుతుంది. అంటే మీకు 32 సెకండ్లు పడుతుంటే యాక్చువల్లీ అది చేయడానికి 32 సెకండ్లు అక్కర్లే, 16 సెకండ్లే చాలు. కానీ మీ అటెన్షన్ని మీరు అన్నిసార్లు పైకి కిందకి స్విచ్ చేసుకోవడం వల్ల అంత ఎనర్జీ వేస్ట్ అయ్యి మీరు చేయాల్సిన పని డబుల్ టైం తీసుకుందన్నమాట. అందుకనే ఏ స్టూడెంట్ వచ్చినా ఏ ప్రొఫెషనల్ వచ్చినా మనం వాళ్ళకి ఏం నేర్పాలి, ఎందుకు మెడిటేషన్ హెల్ప్ అవుతుంది అంటే, పొద్దున్న లేచిన తర్వాత మీరు ఏదైనా పనిని స్టార్ట్ చేసే ముందు, అది మీ షాప్ అయినా సరే, ఆఫీస్ అయినా సరే, స్కూల్ అయినా సరే, కాలేజ్ అయినా సరే, మీరు చేసే ఉద్యోగం ఏదైనా సరే, వ్యవసాయం ఏదైనా సరే, పొద్దున్న లేచాక పని స్టార్ట్ చేసే ముందు ఒక 5-10 నిమిషాల పాటు కూర్చొని నోట్బుక్ తీసుకొని ఇవాళ నేను ఏం చెయ్యాలనుకుంటున్నాను, ఎన్ని పనులు సాయంత్రం లోపల పూర్తి చేయాలనుకుంటున్నాను, ఆ లిస్ట్ రాసుకొని ఏ పనిని ఎంత సమయం పాటు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెయ్యాలి అనేది ఒక టైం టేబుల్ రాసుకొని దాని ప్రకారంగా ఒక పని తర్వాత ఇంకో పని చేసుకుంటూ వెళ్తే చాలా పనులు చేయగలుగుతాను. ఎందుకంటే ఒకే పని మీద నా అటెన్షన్ ఉంది కాబట్టి. అందుకని బాబా కూడా మురళిలో ఏం చెప్తారు, బచ్చే రోజు సుబే అమృత్ వేలే మన్ కా టైం టేబుల్ బనావ్. విన్నారా ఎప్పుడైనా? మన్ కా టైం టేబుల్ బనావ్. ఎందుకంటే ఆ ఏం చెయ్యాలి, ఏం ఆలోచించాలి అనేది మనస్సుకి చెప్తే ఎనర్జీ వేస్ట్ అవ్వదు. ఈ రోజుల్లో చాలామందికి 16 సెకండ్లో చేసే పని 30 సెకండ్లు, 40 సెకండ్లు, 50 సెకండ్లు ఎందుకు పడుతోంది అంటే, ఒకే పనిని వాళ్ళు దాని మీదే దృష్టి పెట్టకుండా టీవీ చూస్తూ చదువుకుంటున్నారు. అవుతుందా? టీవీ చూసుకుంటూ వంట చేస్తారు. అవుతుందా? మొబైల్ చూసుకుంటూ మాట్లాడుతున్నారు. అవుతుందా? చెయ్యలేదు. మెదడుకి ఆ శక్తి లేదు. అందుకనే మిస్టేక్స్ అవుతాయి. చారులో ఉప్పు వేసానో లేదో గుర్తులేదురా, తిని చూడు. ఎందుకంటే టీవీ చూస్తూ చేశాను కాబట్టి. టీ ఏమిటే ఉప్పుగా ఉంది, అయ్యో 2 తెల్లగా కనిపించాయి, అది చూస్తూ ఇది అయ్యబోయి అది వేసాను. ఎందుకంటే 2 పనులు ఒకేసారి చేసేటప్పుడు మెదడు ఆ పని చెయ్యలేదు, మెదడుకి ఆ కెపాసిటీ లేదు. ఇప్పుడు అర్థమైందా అటెన్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది? సో ఈ చిత్రం పైన ఏం చెప్పాలో మీకు అర్థమైందా? ఇప్పటివరకు మనం 3 చిత్రాలు చూసాం. డిజిటల్ డివైసెస్ అంటే ఏంటి, వాటి దుష్ప్రభావం ఎన్ని విధాలుగా ఎంతమంది పైన ఎలా పడుతోంది, అటెన్షన్ అనేది ఎందుకు అవసరం. ఎందుకంటే ఈ డిజిటల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఫస్ట్ ఇంపాక్ట్, వాటి ఫస్ట్ ప్రభావం దేనిపైన పడుతోంది? అటెన్షన్ పైన పడుతోంది. అర్థమైందా? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చెప్పండి. ఈ హెరాల్డ్ పేస్లర్ అనే అతను మెమరీ పైన రీసెర్చ్ చేస్తాడనమాట. ఆయన రీసెర్చ్లో తేలింది కూడా ఇదే. హార్వర్డ్ MBA అయినా సరే, అంటే చాలా బాగా చదువుకున్నవాడైనా సరే,
2 పనులు ఒకేసారి కనుక చేస్తే వాళ్ళ మానసిక శక్తి, మెదడు యొక్క శక్తి 8వ క్లాసు కుర్రాడికి ఉన్నంత శక్తి కిందకి పడిపోతుందన్నమాట. బికాజ్ వెన్ పీపుల్ డూ 2 కాగ్నిటివ్ టాస్క్స్, కాగ్నిటివ్ అంటే మనం ఆలోచిస్తూ చేయాల్సిన పనులు, ఏవైనా 2 పనులు ఒకసారి చేస్తే ఆ హార్వర్డ్ ఎంబీఏకు ఉండే కెపాసిటీ కూడా 8th స్టాండర్డ్ కిడ్కి ఉండే కెపాసిటీకి పడిపోతుంది. అందుకనే ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చెయ్యొద్దు, ఫోన్లో మాట్లాడుతూ మీరు ఏ పని చెయ్యొద్దు. అయితే ఫోన్లో మాట్లాడండి, లేకపోతే ఆ పని చేయండి, 2 కలిపి చెయ్యొద్దు. వాకింగ్ చేసేటప్పుడు ఈ మధ్య చాలామంది వాకింగ్ చేస్తూ నేను క్లాస్ వింటాను, నేను మెడిటేషన్ చేస్తాను, లేకపోతే పాడ్కాస్ట్ వింటాను, ఇది అవుద్ది అది అవుద్ది, అవ్వదు. ఎందుకంటే మెదడుకి మీరు దేనిపైన ఫోకస్ చేశారో దానిపైన ఫోకస్ చేస్తేనే దాని రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు తినేటప్పుడు మన అక్కేళ్ళని కూడా చూస్తుంటాను నేను, ఇది నా సజెషన్, డైనింగ్ టేబుల్ మీద మొబైల్ దయచేసి పెట్టకండి. తినేటప్పుడు మీ మొబైల్ని మీ దగ్గర పెట్టుకోకండి. బాబాకి దృష్టి ఇస్తూనే ఉంటారు, అన్నేలైనా అక్కేలైనా, ఆ పని చేయకండి ప్లీజ్. ఫోకస్ తినేటప్పుడు తినడం మీదే ఉండాలి. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, తినేటప్పుడు మన ధ్యాస తిండి మీదే ఉండాలి, అప్పుడే తిన్నది అరుగుతుంది. దాని వెనకాల కారణం కూడా చెప్తాను, దాని వెనకాల సైన్స్ కూడా చెప్తాను. మీరు తినేటప్పుడు తిండి మీదే ధ్యాస పెట్టారనుకోండి, అప్పుడు మీ మెదడు మీ పొట్టకి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఏం చెప్తుందంటే తినడం అనేది వీడికి చాలా ఇంపార్టెంట్, దాని మీదే వీడి ధ్యాస పెడుతున్నాడు, అందుకని వాడు ఏం తింటున్నాడో దాన్ని అరగదీసుకోవడానికి కావలసిన జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు రిలీజ్ చెయ్యి అని మనస్సుకి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. అప్పుడు ఆ పొట్ట అనేది సరిగ్గా పనిచేస్తుంది. మీరు ఏ ఎండోక్రైనాలజిస్ట్ని అడిగినా వాళ్ళు అదే చెప్తారు. కానీ ఎప్పుడైతే తినేటప్పుడు మనం ధ్యాస పెట్టలేదనుకోండి, ఇంకేదో చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మన మెదడు ఏం సిగ్నల్ పంపిస్తుంది పొట్టకి, అరే వీడికి తిండి మీద ఇంట్రెస్ట్ లేదురా, మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నువ్వెందుకు కష్టపడతావు, ఏం జ్యూసెస్ ఏం రిలీజ్ చేయకు, వాడి మానాన్ని వాడిని పని చేసుకొని. అప్పుడు ఏమవుతుంది, తిన్నది అరుగుతుందా? అరగదు. చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అరక్కపోతే శక్తి ఉండదు, శక్తి ఉండకపోతే ఏ పని చేయలేము, దానివల్ల రోగాలు. ఎందుకంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మనకి తిన్న తిండి నుంచి శక్తి రాకపోతే శరీరం బలహీనంగా అవుతుందా, శక్తిశాలిగా అవుతుందా? బలహీనంగా అయినప్పుడు రోగాలు వస్తాయా, రావా? సో తినేటప్పుడు రెండవది, మనం పొద్దున్న లేచాక మనలో ఉన్న చెత్తంతా దొడ్లోకి వెళ్ళి వదిలేసేటప్పుడు చాలామంది టాయిలెట్లో కూడా మొబైల్ తీసుకెళ్తారు. తప్పు. ఎందుకంటే అసిమిలేషన్ అండ్ ఎలిమినేషన్, ఈ 2, తిన్నది అరిగించుకోవడానికి, ఉన్న చెత్త శరీరంలోంచి తీసేయడానికి, ఈ 2 చేయడానికి అటెన్షన్ అవసరం. చాలా రోగాలు ఈ 2 సరిగ్గా అవ్వకపోవడం వల్ల వస్తాయి. అందుకనే ఏ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మిమ్మల్ని అడిగేది అదే, అమ్మ తిన్నది మీకు అరుగుతోందా, మీకు స్టూల్ ఈజీగా అవుతోందా లేదా, ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అసిమిలేషన్, ఎలిమినేషన్, తిన్నది అరిగించుకోవడానికి, శరీరంలో తయారైన చెత్త తీసేయడానికి, రెండింటికి ఏం అవసరం, అటెన్షన్. ఆ అటెన్షన్ లేకపోతే శరీరానికి చాలా రకాల రోగాలు కూడా వస్తాయన్నమాట. ఏది? వెరీ గుడ్ క్వశ్చన్. అది చాలా స్పెషలైజ్డ్ స్కిల్, నార్మల్గా మనకి రాదు. అక్కడ మళ్ళీ మీరు దాన్ని కంటిన్యూస్లీ ప్రాక్టీస్ చేస్తే
అది తీసుకొచ్చి ఇక్కడ కలిపితే ఆ అభ్యాసం చేయకపోతే అంత అభ్యాసం అవసరమా మనకి? టోటల్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో నార్మల్ బ్రెయిన్స్, మనం అన్ని అబ్నార్మల్ బ్రెయిన్ కాదు, మన అంతా ఏమిటి? నార్మల్ మెథడ్. ఆ నార్మల్ మెథడు 2 పనుల్ని ఒకసారి చేయలేదు. వాళ్ళ బ్రెయిన్ ఈజ్ టోటలీ డిఫరెంట్లీ వైర్డ్. అది కూడా నేర్చుకుంటాం భోజనం తర్వాత. ఏది అవ్వదు. మీరు చేసి చూడండి. టీవీ చూస్తూ వంట చేసి చూడండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ వంటలో టేస్ట్ రాదు. అవును, వెరీ గుడ్ క్వశ్చన్. కామెంట్రీ వింటూ కామెంట్రీలో చెప్పిన ప్రకారంగా మీరు మీ మనస్సును తీసుకెళ్తే మీరు 2 చేయట్లే, ఒకటే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కామెంట్రీలో వస్తుంది, మీరు జ్యోతిర్బిందువుని ఊహించుకోండి మీ భ్రూ మధ్యమంలో. అప్పుడు మీరు రిట్రీట్ సెంటర్ గుర్తు చేసుకున్నారు అనుకోండి, అది మెడిటేషన్ అవ్వదు. కానీ ఆ వింటూ వింటూ నేను అదే భ్రూమధ్యమంలో ఆ జ్యోతిని ఊహించుకున్నాను అనుకోండి. సో విన్నదానికి నేను ఊహించుకున్న దానికి 2 ఒకటే అవుతోంది. అప్పుడు అది మల్టీ టాస్కింగ్ అవ్వదు. ఎందుకంటే రెండింటికి సంబంధించి అదే ట్రైన్ ఆఫ్ థాట్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. అప్పుడు అది మల్టీ టాస్కింగ్ అవ్వదు. ఇప్పుడు ఇందాక చేసిన దాంట్లో ఒకటి ఇంగ్లీషు, ఒకటి నంబర్, ఒకటి వంట చేయడం, ఇంకో టీవీ చూడడం, రెండింటికి సంబంధమే లేదు. అప్పుడు ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ఏది వింటున్నానో అదే నేను ఊహించుకోవాలి. అప్పుడు నా అటెన్షన్ బ్రేక్ అవ్వదు. గుడ్. ఎస్, ఏది? నడుస్తూ తిరుగుతూ రోడ్డు దాటుతూ, అప్పుడు ఎక్కడ ఉండాలి మన అటెన్షను? పైన ఉండాలా, ముందు ఉండాలా? పైకి ఉంటే చాలా తొందరగా పైకి వెళ్ళిపోతాము, అందుకనే ముందు ఉండాలి. ఆయన చెప్పింది నడుస్తూ తిరుగుతూ ఏంటి అంటే, ఇక్కడ చాలాసార్లు కొన్ని పనులు చేయడానికి దాని మీద మనస్సు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంట్లు తోముతున్నారు, తెలుసు మనం నీట్గా అవి తోమాలి అని. కానీ అంట్లు తోమడానికి, మురళి వినడానికి రెండింటి అటెన్షన్ తేడా ఉందా లేదా? ఎక్కడ అటెన్షన్ ఎక్కువ అవసరం? ఇది రోజు చేసే పనే. సో ఎక్కడైతే మనకి అటెన్షన్ మరీ ఎక్కువ అవసరం ఉండదో అక్కడ బాబా చెప్పింది, మీ మైండ్ని ఇంకెక్కడికో పెట్టకుండా నా మీద పెట్టండి. ఇప్పుడు మీరు అకౌంట్స్ రాస్తున్నారు, లేకపోతే ప్రోగ్రామ్ రాస్తున్నారు కంప్యూటర్ ముందు కూర్చొని, అప్పుడు ఫోకస్ ఎక్కడ ఉండాలి? ప్రోగ్రామ్ మీద ఉండాలి. నేను జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో ఎగ్జామినేషన్ మధ్యలో ఆపేసి నేను బాబాని గుర్తు చేస్తున్నాను లేదా అని చెక్ చేసుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైంది నా ఫోకస్ పనిలో లీనమైన తర్వాత, ఆ పని అయిన తర్వాత బాబాను గుర్తు చేస్తే ఆ మొత్తం టైంని కూడా మనం స్మృతి కిందే కన్సిడర్ చేయొచ్చు. అది కానీ చేస్తూ చేస్తూ మధ్యలో నువ్వు ఉన్నావా, కింద ఉన్నావా, పైన ఉన్నావా, నా పక్కన ఉన్నావా, వెనకున్నావా, అప్పుడు ఏమైంది? చేసే పని మీద ఫోకస్ లేదు, ఆ డిస్ట్రాక్షన్ అది. అవునా కదా? ఇప్పుడు ఆ బ్రెయిన్ స్విచ్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎనర్జీ. ఇప్పుడు మీ బాస్ మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఆయన అడిగేటప్పుడు నా దృష్టి ఎక్కడ ఉండాలి? నేను బాబాని గుర్తు చేస్తున్నాను. అప్పుడు బ్రెయిన్ ఎక్కడ ఉన్నావా, ఇక్కడ ఉన్నావా లేదా, నేను అడిగింది ఇంటున్నావా లేదా అని అడుగుతాడా లేదా? అటెన్షన్ ఎవరి మీద ఉండాలి? మేనేజర్ నన్ను ప్రశ్న అడుగుతున్నాడు, వాడి మీద ఉండాలా లేదా? ఇప్పుడు బ్యాంజీ వచ్చి మిమ్మల్ని అడుగుతారు, మీ పేరేంటి? వినయ్. మిమ్మల్ని పిలుస్తారు బ్యాంజీ. మీరు యోగయుక్తంగా అయితే బ్యాంజీ దగ్గరికి వెళ్తారు. బ్యాంజీ అడుగుతున్నారు మిమ్మల్ని, వినయ్ నిన్ను తీసుకురమ్మని చెప్పాను.
వినయ్ ఇది తీసుకురమ్మని చెప్పాను. బాబాని గుర్తు చేస్తున్నా అక్కే, ఏం చెప్పారక్కే, ఇంకొకసారి చెప్పారు, 4వ సారి చెప్తున్నారు ఇది తీసుకురమ్మన్నాను. అలాంటిది అవసరమా గుర్తు చేయడం? నేను మధ్యాహ్నం రేపు చేసినప్పుడు నేను మీకు మురళీ రిఫరెన్స్ ఇస్తాను. मुरली क्लास में बैठ के आप कहोगे कि मैं परम धाम में शांति का अनुभव कर रहा हूँ, क्या ये सही है? साकार मुरली बाबा अड़गिन क्वेश्चन. जब मुरली क्लास में बैठते हो तो स्टूडेंट बैठ के सुनना चाहिए, ऐसे नहीं कि परम धाम में बैठ के सुनने का अनुभव करना चाहिए. ऐसे थोड़ी करते हैं. ఆయన చెప్పిందే అంటే మురళిలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? మురళి వినాలి. టీచర్ చదివేటప్పుడు నేను యోగం చేస్తున్నాను అనకూడదు. అంటే ఏ పని చేస్తుంటే ఆ పని పైన మనం ఫోకస్ చేయాలి, అటెన్షన్ పెట్టాలి. యోగస్య కర్మసు కౌశలం అంటే కర్మలో కౌశల్యాన్ని తీసుకురావడమే యోగం. దాని ఒక డెఫినేషన్. నేను చేసే కర్మలో ఎప్పుడైతే దాన్ని అటెన్షన్తో శ్రేష్టంగా చేస్తానో ఆ శ్రేష్టంగా చేసే పని కూడా యోగమే. యోగానికి ఉన్న ఒక డెఫినేషన్ అది. భగవద్గీతలో అదే చెప్తారు. కర్మని కుశలత్వంతో చేస్తే అది కూడా యోగమే. తోలీ చేస్తున్నాం, తోలీ చేయమని చెప్పారు ఆయనకి. తోలీ చేసేటప్పుడు చేస్తూ చేస్తూ భోగు పెడతావా, చేశాక భోగు పెడతావా? చేస్తూ చేస్తూ భోగు పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? అటెన్షన్ ఉండాలి. ఒకసారి అవ్యక్త బాప్దాదా దగ్గరికి తోలీ చేసి ఆ అన్నయ్యకి భావన, ఆవేశం, భావాన్ని పెట్టాలి, బాబాకి పెట్టేయాలి అని. వేడి వేడి జిలేబీ తీసుకొచ్చి బాబా ఎప్పుడు ఏం చేస్తున్నావు అనేది. అందుకనే ఇది చేస్తూ బాబా గుర్తు చేయమన్నాడు, అది చేస్తూ బాబా గుర్తు చేయమన్నాడు. ఆయన చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి. ఓకే, ఏ పని చేస్తున్నామో దాని మీద అటెన్షన్ ఉండాలి. ఇప్పుడు అకౌంట్స్ రాస్తున్నాం, ఒక 0 అటు ఇటు అవుతే అవునా? కొన్నిసార్లు అకౌంట్స్లో తప్పులు చేస్తే పోలీసులు వచ్చి తీసుకొని కూడా వెళ్తారు, ఎందుకంటే కంపెనీలు కూడా క్లోజ్ అవుతాయి. లేదు నేను బాబాను గుర్తు చేస్తున్నాను, బాబాను గుర్తు చేస్తే పని శ్రేష్టంగా అవ్వాలి కదా, నేను ఎలా తప్పు చేశాను? బాబా చూసుకోవడం నేను చూసుకోగలను కాబట్టి నన్ను అక్కడ కూర్చోబెట్టాడు. ఆయన చూసుకునేది ఏం లేదు అక్కడ. అర్థమైందా? సో ఈ పాయింట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటారు కదా? ట్రైన్ వచ్చింది, విజేసి చనిపోయాడు. అటెన్షన్ అవును, ఓకే. అటెన్షన్ చాప్టర్ పరిసమాప్తం. ఇప్పుడు మనం భోజనానికి వెళ్ళచ్చు. ఓకేనా అక్కే? ఓకేనా? వెరీ గుడ్. 1 minute మనం బాబాని గుర్తు చేసిన తర్వాత మనం భోజనానికి వెళ్దాం. ఆ నెక్స్ట్ సెషన్ టైమింగ్ మీరే చెప్పండి. 1 hour ఓకేనా? మధ్యాహ్నం ఎవరికైనా పడుకునే అలవాటు ఉందా? అందరికి ఉందా? గంట సేపు ఓకేనా? 2:30కి వచ్చేద్దామా మళ్ళీ వెనక్కి? 2:45 ఓకేనా? పోనీ ఓకే, వెరీ గుడ్. సరే, ఒక్క నిమిషం బాబాని గుర్తు చేసి తర్వాత మనం తినడానికి